హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం జొన్న పిండితో కారపూస చేసుకుందామండి. దానికి కావాల్సినవి వెన్నపూస ఉంటే బాగా వస్తుందండి, కానీ నా దగ్గర ప్రస్తుతం వెన్నపూస లేదు కాబట్టి బటర్ తీసుకున్నానండి. ఇందులో ఒక కప్పు జొన్న రవ్వ, ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి, తగినంత ఉప్పు, కొద్దిగా వాము వేసానండి, కొంచెం జీలకర్ర, కారం వేసుకుందామండి. ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చండి, కానీ నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైమే చేస్తున్నాను. ఎలా కుదురుతాయో చూద్దామని ఫస్ట్ టైం కారంతో చేస్తున్నానండి. చూద్దాం ఎలా ఉంటుందో. పిండి కలిపిన తర్వాత చూపిస్తానండి. పిండిని ఇలా కలిపేసుకోవాలండి వాటర్తో. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన ఉంచేసుకుందాం. స్టవ్ పైన మొగుళ్ళు ఆయిల్ పెట్టుకుందామండి. సరిపడా ఆయిల్ పోసేసుకొని స్టవ్ వెలిగించుకుందాం. నూనె కాగిన తర్వాత ఇందులో చక్కెరలు వేసుకుందామండి. ఇవి కారపూస గిద్దలతో, ఈ సన్న కారపూస గిద్దలతో నేను నొక్కలేకపోతున్నానండి. నా చేతులు పట్టి ఇవ్వడం లేదు, అందుకని ఈ పిండిని చక్కెరలు వేసేసి చూపిస్తానండి. ఆయిల్లో చక్కెరలు ఒత్తి చూపిద్దామంటే రండి ఫోన్ పట్టుకోవడానికి, అందుకని చెప్పి నేను ఆ పక్క మీద వేసాను. మీకు చూపిస్తా. ఇలా ఆ పక్క మీద వేసుకున్నానండి. ఫోన్తో నేనే షూట్ చేసుకోవడం వల్ల మీకు చక్కెరలు ఇందులో వచ్చేటప్పుడు చూపించలేకపోతున్నానండి. చూడండి చక్కగా వచ్చేసినాయి. ఇదిగోండి కరకరలాడుతూ బాగున్నాయండి. ఇలా కలిపిన పిండిని ఇలా ముద్ద చేసుకుని చక్కగా ఇలా గిద్దలో పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఇది పెట్టేసి ఆయిల్లో ఒత్తుకోవడమే. ఆయిల్లో ఇలా ఒత్తుకోవడమేనండి. ఇది కొంచెం వేగనిచ్చి నేను తిప్పుకోవాలండి. చూడండి మంచి కలర్ వచ్చినాయి. అన్నీ ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవడమేనండి. తింటే కూడా బాగున్నాయండి, కరకరలాడుతూ క్రిస్పీగా. ఒకసారి మీరు ట్రై చేయండి. సౌండ్ వినపడుతుందండి కరకరలాడుతూ. మీరు ట్రై చేసి చూడండి, బాగుంటే ఒక లైక్ ఇచ్చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.